Hello guys, welcome to my channel. So here is my part 2 for Qutub Shahi Tombs. ఇది నిజం చెప్పాలంటే ఇది వన్ డేలో అస్సలు ఫినిష్ అవ్వదు. నేను హైదరాబాద్లో చాలా ఫోర్ట్ తిరిగాను, బట్ ఇది గోల్కొండ అండ్ చౌమలా ప్యాలెస్, చార్మినార్ ఇలా చాలా ఫోర్ట్లు ఉన్నాయి కదా. బట్ దానికన్నా ఇది చాలా పెద్దది, మాకు అసలు తెలియదు. ఇది మణికొండలో ఉంటుంది. సో అసలు ఎంత తిరిగినా తక్కువే. ఇది ఎంత లెంత్లో ఎంత లాంగ్ ఉంటుంది, ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి, ఏంటి భవనాలు అవి ఇవి చాలా ఉన్నాయి తిరగడానికి. వన్ డేలో అయితే సరిపోదు. అందుకే ఫస్ట్ వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉందనేసి కొంచెం ఆపేసాము. అండ్ అక్కడికే తిరిగి అలసిపోయాము. సో సెకండ్ డే కూడా వచ్చాను. సో సెకండ్ పార్ట్ 2 తీయడానికి, ఎందుకంటే ఫస్ట్ వీడియోకి సరిపోయింది. ఇంకా అసలు తిరగలేకపోయాము, అంత పెద్దగా ఉంది. దీని పక్కనే అన్నమాట, జస్ట్ 10 మినిట్స్లోనే గోల్కొండ వచ్చేస్తుంది. సో దాని పక్కనే ఉంటుంది కుతుబ్ షాహీ టాంబ్స్. సో మీరు కూడా వచ్చేయండి, విజిట్ చేయండి. అంటే నేను ప్రత్యేకంగా చెప్పాలి అనేది ఏం లేదు, ఎందుకంటే మీరు వచ్చి విజిట్ అవ్వచ్చు, మీరు ఎంజాయ్ చేయండి. నేను వీడియో తీస్తుంది దేనికంటే నా ఫ్యూచర్ నన్ను నేను చూసుకోవడానికి, ఇలా తీసాను, ఇలా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పుకోవడానికి అంతే. ఇవి ఇంకొంతమంది ఉంటారు కదా, లైక్ వాళ్ళకు వీలు అవ్వదు రావడానికి, సరదాగా నా వీడియోస్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి నేను వీడియో తీసుకున్నాను. సో అలా అన్నమాట. సో మ్యాటర్లోకి వచ్చేద్దాం. కుతుబ్ షాహీ టాంబ్స్ కుతుబ్ వంశస్థులు, రాజులు, కింగ్ వాళ్ళు పరిపాలించే వాళ్ళు కొత్త ఆర్కిటెక్చర్స్తో నిర్మించారు భవనాలు. ప్రతి ఒక్క అక్కడ బిల్డింగ్స్ అంటారు, ఏమంటారు నాకు క్లియర్గా తెలియదు. ప్రతి ఒక్క అలాంటి ఉంది. అలాంటి దాంట్లో లోపల ఏమో అన్ని సమాధులు ఉన్నాయన్నమాట. వాళ్ళ కింగ్ వాళ్ళే కావచ్చు, క్వీన్స్ వాళ్ళే కావచ్చు, లేదా రిలేటివ్స్ వాళ్ళ సైనికులు, సోల్జర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అంతా అక్కడ సమాధులే ఉన్నాయి. సో అలా అనేసి భయం ఉంటుంది, అలా అని అస్సలు కాదు. ఎందుకంటే చాలామంది విజిటర్స్ అవే ట్రావెల్స్ వాళ్ళు లేదా విజిట్ చాలామంది అవుతూ ఉంటారు. సో అక్కడ ఏం భయం అనేది ఉండదు. సో మేము కూడా అలా అనేసి 2 times వచ్చాము. అండ్ ఇది చూడడానికి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఐ థింక్ మేము రెయినీ సీజన్లో వస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనేసి చెప్పారు, బట్ మేము సమ్మర్ టైంలో వచ్చాము, బట్ స్టిల్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. సో సన్సెట్ టైం కూడా అవుతుంది, మెల్లగా ఈవినింగ్ టైం అవుతుంది, ఎందుకంటే ఎండ చాలా గట్టిగా ఉందన్నమాట. సో అలా మేము విజిట్ అవుతూ అలా చూస్తూ ఎంత తిరిగినా మాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కానీ ఇది అయిపోవట్లేదు. ఎంత బ్యూటిఫుల్గా కట్టారో. ఆ టైంలో ఇంత టాలెంట్ ఇంజనీర్స్ ఉన్నారా అనేసి నేనైతే షాక్లో ఉన్నాను. ఎందుకంటే ఏమో నేను లైఫ్లో ఇలాంటివి ఇంకెప్పుడు చూడలేదు. ఇంకా చాలా ఉన్నాయి, వేరే స్టేట్స్లో ఇంకా చాలా ఉన్నాయి, అది నాకు తెలుసు. బట్ అది ఐ హోప్ నేను కూడా ఇన్ ఫ్యూచర్లో వెళ్ళి అక్కడ కూడా విజిట్ అవ్వాలి, ఇలాగే ట్రావెల్ చేస్తూ వీడియోస్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది మీ అంతా సపోర్ట్ వల్ల జరుగుతుంది. బట్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ నేను అన్నీ విజిట్ అయ్యాను, ఫోర్ట్స్ అన్నీ కవర్ చేసి వీడియో పెట్టాను. బట్ గోల్కొండ విజిట్ అయ్యాను, బట్ వీడియో పెట్టలేదు, ఎందుకంటే నేను అప్పుడు కొంచెం చిన్నపిల్ల అనమాట. నాకు అంత మాట్లాడడానికి రాదు, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నాకు అనవసరం, నాకు చెప్పాలనిపించదు. ఎందుకంటే నాకే తెలియదు కాబట్టి, నాకే జీరో నాలెడ్జ్ కాబట్టి మీకేం ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. బట్ ఏదో నా ఎక్స్పీరియన్స్ని ఇలాగే మీతో షేర్ చేయాలనేసి ఈ వీడియోస్ తీసుకోవడము, లేదా ఫనీ థింగ్స్ వీడియోలో క్యాప్చర్ చేయడం, బ్యూటిఫుల్ నేచర్ని క్యాప్చర్ చేయడం, ఇలా ఫోర్ట్స్ని, అలా ఫుడ్ అలాంటివి ట్రావెల్స్ విషయాల మీద మాట్లాడడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. లైక్ నాకు ఇష్టం అన్నమాట, దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఇలా నాకు కొంచెం ఇలా వైబ్ ఏమొస్తుందంటే, నేను ఒక రాజస్థాన్లో ఉన్నాను, లేదా జైపూర్లో, అలాంటి నాకు గోల్స్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి విజిట్ అవ్వాలని ఐ హోప్ నేను వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చేస్తే అన్ని సమాధులు ఉన్నాయి. ఈ ఏరియా సైడ్ అయితే సమాధులు ఉన్నాయి. ఇవి చూసారా, పెద్ద పెద్ద ఏమంటారు, ఇది ఐరన్వి ఏమంటారు, అది పెద్ద భగోన్ అన్నమాట, ఏమంటారో తెలియదు. ఇందులో అప్పటి కాలం వాళ్ళు వంట చేసేవారు. ఇందులో ఆల్మోస్ట్ ఒక 1000 members తింటారు, ఎంతమంది తింటారో నాకు అర్థం కాలేదు. సో అలా భద్రంగా పెట్టారు వాళ్ళు. అదంతా పాడైపోయినాయి ఆల్మోస్ట్. అవి వంట చేసే గిన్నెలు అనమాట అప్పటి కాలంలో. సో ఇవి చిన్న బావులు లాంటివి, కుళాయి లాంటివి, కూల్గా ఉండడానికి. అవి ఏమో మాకు ఈ జనరేషన్ వాళ్ళకైతే ఇవన్నీ ఏం అర్థం కాదు. అసలు దీని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అస్సలు తెలియదు, నాకు జీరో నాలెడ్జ్ కాబట్టి. సో ఇవి ఎందుకు పెట్టారు, చిన్న కిటికీలు లాంటివి కింద, అది డిజైన్ టైప్లో ఉంది కదా, అవి ఎందుకు పెట్టారో తెలియదు. ఇన్ని డోర్స్ ఎందుకు ఉన్నాయో తెలియదు.
సో అలా ఇవన్నీ అసలు ఏంటివి, దీని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకేం తెలియదు. బట్ అలాగే వీడియో క్యాప్చర్ చేస్తూ వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. సో ఫస్ట్ వీడియోలో అయితే నేను అసలు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఎందుకంటే నాకే ఏం తెలియదు కాబట్టి. నేను పదే ఎందుకు తెలియదు అంటున్నానంటే నేను దీని గురించి ఎక్కువ నేను చదవలేదు, సో తెలుసుకోలేదన్నమాట. సో అందుకే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో సెకండ్ వీడియోకి ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి అంతే. సో ఇదన్నమాట. మీకు ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నా మాటలు అలా నా ఎక్స్పీరియన్స్ మీకు కొంచెం హ్యాపీగా, ఇంట్రెస్టింగ్గా, లేకపోతే ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే మీరు కొంచెం లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. నేను ఇలాంటి చిన్న థింగ్స్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను వీడియోస్ రూపంగా, లేదా కొన్ని మంచి ట్రావెల్ వీడియోస్, లేదా టెంపుల్ వైబ్స్ ఉన్న వీడియోస్, ట్రావెలింగ్కి సంబంధించినవి ఏదైనా ఉన్న చిన్న వాటికి కూడా నేను మంచి వీడియోస్ త్రూ అప్లోడ్ చేయడం, మంచిగా ఎడిటింగ్ చేసి మీకు నచ్చినట్లుగా ఉండడానికి ఐ హోప్ నేను మీకు నచ్చుతాయి అనేసి ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. ఇది క్రింజ్ థింగ్స్ అనుకోండి. సో ఇవి తప్పదు, ఇంకా నేను ఇలాగే ఉంటాను. సో ఇదే నా రియాలిటీ. ఏదో చెప్దాం అనుకుంటాను, బట్ ఏదో చెప్పలేకపోతాను, ఎందుకంటే ఇంకా అంతే. ఇంకా నేను నా నేచరే అంతా. సో గర్ల్ ఈజ్ నేచర్ అంటారు కదా, నేచర్ ఎప్పుడు అర్థం కాదు, సో గర్ల్ కూడా అర్థం కాదు. ఇదేదో కొటేషన్ లాగా ఉందనేసి వాడాను అంతే తప్ప దీనికి ఏదో నాకు సంబంధం లేదు, ఏదో గో విత్ ఫ్లో లాగా వచ్చేసింది. సో అలా కూర్చొని సరదాగా నేను చిల్ అవుతున్నాను. ఎందుకు ఐ హోప్ మన వీడియో అందరికీ నచ్చేసి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఓకే, బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.